నేడే జిఎస్ఎల్వి F-14 కౌంట్ డౌన్. శ్రీహరికోటలోని 2వ ప్రయోగ వేదికపై జిఎస్ఎల్వి F-14 ప్రయోగం. రేపు షార్ నుంచి జిఎస్ఎల్వి F-14 నింగిలోకి రాకెట్ ప్రయోగం. అంతరిక్షంలోకి ప్రవేశించనున్న ఇన్సాట్ 3DS ఉపగ్రహం. ఉపగ్రహాల ద్వారా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గాను ఇన్సాట్ 3DS శాటిలైట్ ను ఇస్రో ప్రయోగిస్తోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి రేపు సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి సిరీస్లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్తో ఈ రాకెట్ను రూపొందించారు. భారత్ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు జిఎస్ఎల్వి రాకెట్లు అవసరమైంది. ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జిఎస్ఎల్వి రాకెట్లను ఇస్రో పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది. ఆ విధంగా స్వదేశీ పరిజ్ఞానంతో 10వసారి క్రయోదశను ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం సమాచార రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ తరహా రాకెట్లు అవసరమైంది. శనివారం ప్రయోగించే ఇన్సాట్ 3DS ఉపగ్రహం కూడా అటువంటి ప్రయోజనాత్మకమైందే. 3 దశలతో నిర్మించిన ఈ రాకెట్ 19 నిమిషాల్లోగానే నిర్ణీత అంతరిక్ష కక్షకు చేరేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. 167 కిలోమీటర్లు, 177 కిలోమీటర్లు పెరిగి 33,540 కిలోమీటర్లు, 40,781 కిలోమీటర్లు అపోజీల మధ్య వృత్తాకార కక్షలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. కాగా నేటి నుంచే కౌంట్ డౌన్. జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగానికి ఈరోజు మధ్యాహ్నం 2:05 నుంచి షార్లో కౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. కౌంట్ డౌన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాకెట్ నింగిలోకి ఎగురుతుంది. గురువారం శ్రీహరికోటలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే లాంచ్ రిహార్సల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న కారణంగా ప్రస్తుతం నిర్దేశించిన సమయానికి రాకెట్ ప్రయోగం ఉంటుందని ఆశిస్తున్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ షార్ను చేరుకుని ప్రయోగ సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.